సమస్తాన్ని నూతనముగా చేస్తానంటున్నాడు. ఒకటి కాదు, ఈ సమస్తాన్ని నీ జీవితాన్ని మార్చేస్తానంటున్నాడు. నీ పాత రోత జీవితంలో నువ్వు అనుభవించే అపజయాలు, నిందలు, శోధనలు, వ్యాధులు, బాధలు, అపవాది పెట్టే ఆటంకాలు అన్నిటి నుండి తప్పించి నీ యొక్క నిన్ను సమస్తాన్ని కూడా, నీకున్న సమస్తాన్ని కూడా నూతనముగా చేస్తానని దేవుడు వాక్కు సెలవిస్తుంది. ఎప్పుడనగా దేవుని యొక్క వాక్యానికి నువ్వు లోబడినప్పుడు, దేవునికి ప్రార్థించినప్పుడు, దేవునితో నడిచినప్పుడు నీకు నీ పాత తర్వాత జీవితాన్ని మార్చివేసి నిన్ను నూతనముగా మారుస్తానంటున్నాడు. మార్చిన తర్వాత ఇవన్నీ కూడా నీకు మేలులతో నిన్ను దీవిస్తానంటున్నాడు. నీ కష్టాలేంటి, అపజయాలేంటి, అవమానాలేంటి అన్నీ కూడా కొట్టివేసి నూతనముగా మారుస్తానంటున్నాడు. ఏసయ్యతో ఉండు, ఏసయ్యతో స్నేహించి